తులసిలో నా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. హాయ్ అండి. తులసిలో ఇది వచ్చేసి కృష్ణ తులసి. కంప్లీట్గా మనకి లీవ్స్ కూడా ఇలా బ్లూ కలర్లోనే ఉంటుంది. లైట్ కృష్ణ కలర్ అంటారు కదా, ఆ కలర్లో. స్టెమ్ కూడా అలాగే ఉంటుంది. కొంచెం దీనికి ఎక్కడ కూడా కంప్లీట్గా మనకి లీవ్స్ చాలా ఘాటుగా ఉంటాయి. ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ అయినప్పుడైతే నేనైతే మా బాబుకి ఇది ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను. తొందరగా రికవరీ అనేది ఉంటుంది, మన హెల్త్కి బాగుంటుంది. ఇది చాలా వరకు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కలిపి పాటింగ్ చేసుకుంటారు, మంచిది అని చెప్పేసి. మనము పూజ చేసుకోవడానికైతే నేనైతే ఇవి టెర్రస్ మీద సపరేట్గా పెంచుకుంటున్నాను. జస్ట్ ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ అయినప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఇవి మొలకలు ఒక్క ప్లాంట్ ఉంటే అన్నిట్లలో ఇదిగోండి ఇలా పడిపోతుంటాయి. ఇలా పడిపోయి మళ్ళీ వస్తుంటాయి. ఇంకా వాటిని మనం అలాగే నేను ఉంచుతాను తీసేయకుండా. ఇది వచ్చేసి వైట్ సబ్జీ. దీనిది మనం పక్క నుంచి ఇలా వెళ్ళినా మనకు టచ్ అయినామంటే స్మెల్ అనేది విపరీతంగా ఉంటుంది. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇంటి ముందు ఉంటే మనకి దిష్టి తలగదు అని చెప్పేసి కూడా అంటారు. రుద్రజడ అని కూడా అంటారు దీన్ని. వైట్ సబ్జీ ఆర్ రుద్రజడ ఏదైనా అనుకోవచ్చు. తులసిలో ఇవన్నీ రకాలండి. మనకి ప్రకృతి మనకి ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని ప్రసాదించింది. మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలంటే సరిపోతుంది. నేనైతే వీటి నుంచి సబ్జీ సీడ్స్ని కూడా కలెక్ట్ చేస్తుంటాను మా వారికి వాటర్లో వేసి ఇవ్వడానికి. బాగుంటుంది. రామ తులసి అండి ఇది. డిఫరెన్స్ ఏంటి అంటే లీవ్స్ మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. స్టెమ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి రామ తులసి. డిఫరెన్స్ మంచిగా గమనించుకోండి. ఇది రామ తులసి. స్టెమ్ వచ్చేసి ఇలా రెడ్గా కొంచెం ఉంటుంది, లీవ్స్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది వైట్ రుద్రజడనే. అన్నిట్లో సీడ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి. ఇది కృష్ణ తులసి. సో ఇది కూడా రామ తులసినే. చూసారు, ఈ ప్లాంట్కి లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ ప్లాంట్ లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కృష్ణ తులసి. ఇది లక్ష్మీ తులసి అండి. చూడండి, లక్ష్మీ తులసికి లీవ్స్ గ్రీనే ఉంటాయి. ఇదిగో స్టెమ్, కాండం కూడా మనకి ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి లక్ష్మీ తులసి. డిఫరెన్స్ చూసారు కదా, రామ తులసికి కృష్ణ తులసికి డిఫరెన్స్. రామ తులసికి ఇది గ్రీన్ ఉండి ఇది రెడ్ కలర్లో ఉంది, కొంచెం బ్రింజల్ కలర్లో, సారీ. ఇది వచ్చేసి మనకు కాండము గ్రీనే ఉంటుంది, లీవ్స్ గ్రీనే ఉంటాయి లక్ష్మీ తులసిలో. ఇగో కృష్ణ తులసి, లీవ్స్ కృష్ణ కలరే ఉంటాయి, స్టెమ్ కూడా కృష్ణ కలరే ఉంటుంది. నా దగ్గర ప్రతి బాస్కెట్లో వీటి సీడ్స్ అనేటివి చిలకరించినట్టుగా పడిపోయి ప్రతి పాట్లో, ఇదిగో చూడండి, ఇందులో కూడా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మొలకలు ప్రతి వాటిల్లో పడిపోయి, ఇంకా చాలా ప్రతి బాస్కెట్లో ఇవే ఉంటాయి. మీకు జస్ట్ డిఫరెన్సెస్ చూపిద్దామని ఈ లక్ష్మీ తులసికి, కృష్ణ తులసికి, రామ తులసికి డిఫరెన్సెస్ చూపిస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.